అవుతుందో ఈ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది. కేతన్ అనే కుర్రాడిని కోట పై నుంచి కిందకు నెట్టేసి సియా గోయల్ చంపేయడంతో ఆ లోహగడ్డ కోట ఇప్పుడు క్రైమ్ టూరిజానికి, ఈ బ్లాక్ టూరిజానికి, డార్క్ టూరిజానికి కేంద్రంగా మారిపోయింది. ఈ దెబ్బకు ఆ కోటకు శతాబ్దాలుగా ఉన్న ఎంతో ఘనమైన చరిత్ర ఇప్పుడు కనుమరుగైపోయి మరో దారుణమైన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ కోటను ఇప్పుడు నిందితురాయిలైన సియా పాయింట్గా, సియా స్పాట్గా, సియా వ్యూ పాయింట్గా మార్చేశారు. ఇప్పుడు ఆ పాయింట్ను చూసేందుకు టూరిస్టులు అయితే పోటెత్తుతూ ఉన్నారు. కోట దగ్గర సెక్యూరిటీని ఆ హత్య ఎక్కడ జరిగింది, ఎక్కడ నుంచి తోసేసింది అని అడిగి మరీ ఆ స్పాట్కి వెళ్ళి సెల్ఫీలు, ఫోటోలు కూడా దిగుతూ ఉన్నారు. మొన్నటి వరకు ఈ కోటకు టూరిస్టులను రప్పించేందుకు ప్రచారం చేస్తూ కోట్ల రూపాయలను ఖర్చు చేసేవాళ్ళు పర్యాటక శాఖ అధికారులు. చాలా ఏళ్లుగా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న వీకెండ్స్, హాలిడేస్లో 4,000 మందిని కూడా రప్పించలేకపోయారు. అలాంటిది ఇప్పుడు ఏ రోజు చూసినా విపరీతమైన రద్దీ ఉంటుంది. రోజు కనీసం 5-6 వేల మంది వచ్చి సియా పాయింట్ ఎక్కడ అని అడిగి మరీ చూస్తూ ఉన్నారు. ఈ లోహగడ్డ కోటకు ఉన్న 2,000 సంవత్సరాలకు పైగా ఘనమైన చరిత్ర ఇప్పుడు కనుమరుగైపోయి ఇది షియా కోటగా మారిపోవడం అత్యంత బాధాకరం. పూణేకు 60 కిలోమీటర్ల దూరంలో, లోనావాలాకు కేవలం 11 కిలోమీటర్ల దూరంలో సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో, అవి చాలా అందంగా ఉంటుంది ఆ లొకేషన్ అంతా. ఆ ప్రాంతంలో ఈ కోట కొలువై ఉంది. లోహ్గఢ్ అంటే ఇనుప కోట అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే ఇది శత్రు దుర్భేద్యంగా నిలిచింది. పర్యాటకులకు, ముఖ్యంగా ట్రెక్కింగ్ చేసే వాళ్ళకు ఇది స్వర్గధామం అని చెప్పొచ్చు. సమీపంలోనే మాలవల్లి రైల్వే స్టేషన్ ద్వారా ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు. ఎన్నో సామ్రాజ్యాల త్యాగాలకు, శౌర్యానికి, పౌరుషానికి సాక్షిగా నిలిచిన ఈ లోహ్గఢ్ కోట నేడు ఒక కిరాతకమైన హత్య కేసు కారణంగా మరింత పాపులర్ అవ్వడం నిజంగా కాలమహిమే. ఈ కోట అత్యంత శక్తివంతమైన, వ్యూహాత్మకమైన చారిత్రక కట్టడం. దీనిని అందుకే ఇనుప కోట అని కూడా పిలుస్తారు. ఈ కోటలోని పురాతన జైన బ్రాహ్మీ లిపి శాసనాల ప్రకారం ఇది క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం లేదా 2వ శతాబ్దంలో శాతవాహనుల కాలానికి చెందినది అని కూడా తెలుస్తూ ఉంది. కాలక్రమేణా 10వ శతాబ్దం నుంచి ఇది పూర్తి స్థాయి సైనిక కోటగా రూపాంతరం చెందింది. ఇంకా చరిత్రకారుల ప్రకారం ఈ కోట ప్రాథమిక రూపాన్ని, ముఖ్య కట్టడాలను క్రీస్తు శకం 10వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన లోహ్తామియా రాజవంశం నిర్మించినట్లు కూడా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. మరికొన్ని చారిత్రక కథనాల ప్రకారం, ఆధారాల ప్రకారం 12వ శతాబ్దంలో శిలహర రాజవంశానికి చెందిన రాజా భోజ్ కూడా దీని అభివృద్ధిలో కీలక పాత్రతో పోషించారు. తర్వాత మరాఠా సామ్రాజ్యానికి అత్యంత కీలకమైన ఆర్థిక, సైనిక కేంద్రంగా, అంతులేని సంపదకు ఖజానాగా సేవలందించింది ఈ కోట. ఈ కోటను వివిధ కాలాల్లో అనేక ప్రసిద్ధ రాజవంశాలు ఆక్రమించి ఇక్కడ నుంచి పాలించే శాతవాహనులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, యాదవులు క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకం 14వ శతాబ్దం వరకు 100 సంవత్సరాల పాటు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. నిజాం షాహీ సుల్తానులు క్రీస్తు శకం 14వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం ప్రారంభం వరకు దాదాపు 250 సంవత్సరాలు ముస్లిం పాలకులు ఈ కోటను నియంత్రించారు. ఆ తర్వాత కాలంలో మరాఠా సామ్రాజ్యంలో ఛత్రపతి శివాజీ ఈ కోటను స్వాధీనం చేసుకున్నారు. 1648 నుంచి 1818లో బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్లే వరకు మధ్యలో కొన్ని సంవత్సరాలు మొఘల్ పాలన కాగా, మినహా ఆ మిగతా అంతా దాదాపు 150 సంవత్సరాలు ఈ కోట మరాఠాల ప్రధాన వ్యూహాత్మక కేంద్రంగా ఉండేది. ఈ లోహగఢ్ కోట చరిత్రలో ఎన్నో చారిత్రక యుద్ధాలు, రాజకీయాలు, రాజీలు, సందులు, ఇలా అనేక మలుపులతో కూడి ఉంటుంది. మెయిన్ ఛత్రపతి శివాజీ కాలంలో దీనిని స్వాధీనం చేసుకున్నాక మరింత పటిష్టం చేశారు. అయితే 1665లో మొఘల్ సైన్యాధిపతి మీర్జా రాజా జైసింగ్తో జరిగిన పురందర్ సంధి ప్రకారం శివాజీ ఈ కోటను మొఘలులకు అప్పగించాల్సి వచ్చింది. క్రీస్తు శకం 1670లో శివాజీ మొఘలులపై దాడి చేసి తిరిగి ఈ లోహగఢ్ కోటనైతే గెలుచుకున్నాడు. అట్లాగే శివాజీ తన కాలంలో అనేక దండయాత్రల్లో రాజ్యాలను గెలుచుకోగా వచ్చిన అపారమైన సంపదను, ఖజానాను భద్రపరచడానికి ఈ సురక్షితమైన కోటను ఉపయోగించారు. మరాఠా పేష్వాల కాలంలో ప్రముఖ రాజనీతిజ్ఞుడు నానా ఫడ్నవీస్ ఈ కోటను తన నివాసంగా మార్చుకున్నారు. ఆయన కాలంలోనే కోటలో పెద్ద పెద్ద నీటి ట్యాంకులు, మెట్ల బావులు కూడా నిర్మించారు. ఆ తర్వాత బ్రిటిష్ పాలనలోనూ ఈ కోట కీలకంగా మారింది.
క్రీస్తు శకం 1818లో జరిగిన మూడో ఆంగ్లో మరాఠా యుద్ధంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ కోటను మరాఠాల నుంచి మళ్ళీ స్వాధీనం చేసుకుంది. 1845 వరకు అక్కడ చిన్న సైనిక బెటాలియన్ కూడా ఉంచి ఆ తర్వాత దానిని వదిలేశారు. ఈ కోట భౌగోళికంగా చాలా విభిన్నమైనది. కోట వాయువ్య భాగంలో కొండ పొడవుగా ఇరుకైనదిగా సాగి ఉంటుంది. ఇది చూడడానికి తేలు తోకలా కనిపిస్తుంది. అందుకే దీనిని వించుకట అని కూడా పిలుస్తారు. శత్రువులు కోటపైకి రాకుండా దూరం నుంచే కనిపెట్టడానికి ఈ భాగం మరాఠా సైన్యానికి ఎంతో సహాయపడేది. ప్రస్తుతం ఈ కోట భారత పురావస్తు శాఖ ఆధీనంలో పర్యాటక ట్రెక్కింగ్ కేంద్రంగా మారింది. ఇంత ఘనమైన చరిత్ర కలిగిన కోట పట్ల ప్రస్తుతం సియా పాయింట్గా మారిపోవడం, ఆ పేరుతో పిలవడం నిజంగా మన దౌర్భాగ్యం. అందుకే సియా స్పాట్ అనే పేరు వింటూనే వారసత్వ సంరక్షకులు, చరిత్రకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గొప్ప చారిత్రక, సాంస్కృతిక, రాచరిక నేపథ్యం ఉన్న కోటను ఒక హత్య కేసుతో ముడిపెట్టి చూడడం అత్యంత బాధాకరమని వాళ్ళు అంటున్నారు. సోషల్ మీడియాలో దీనిపై వస్తున్న మీమ్స్, జోక్స్, రీల్స్ ఈ కట్టడ ప్రతిష్టను, పవిత్రతను దెబ్బతీస్తున్నాయని కూడా వాళ్ళైతే బాధపడుతూ ఉన్నారు. అయితే గత కొన్నేళ్లుగా ఇలాంటి డార్క్ టూరిజం లేదా బ్లాక్ టూరిజం పట్ల జనాల్లో ఇంట్రెస్ట్ బాగా పెరుగుతోంది. మరీ భయంకరంగా జనాలు ఈ డార్క్ టూరిజానికి అట్రాక్ట్ అవుతున్నారు అనేది లేటెస్ట్గా ఈ కోట ద్వారా, ఆ కోటకు వీళ్ళు పెట్టుకున్న పేరు ద్వారా అర్థమవుతుంది. లోహగఢ్ కోటకు కేతన్ హత్య తర్వాత గతంతో పోలిస్తే దాదాపు 10 రెట్లు పర్యాటకులు పెరిగారంటేనే జనం మైండ్ సెట్ ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు. కోటలో జీవించిన చక్రవర్తుల పేర్లు కనుమరుగైపోయి సియా గోయల్ పేరుతో ఎప్పుడు పిలుస్తున్నారంటే ఇక ముందు ముందు మనం ఎలాంటి ఇంకెన్ని దారుణాలు వినాలో చూడాలో అర్థం చేసుకోవచ్చు. కనీసం ఇక్కడ ప్రాణాలు కోల్పోయిన ఆ కేతన్ పేరుతో కేతన్ స్పాట్ అన్న కొంత బాగుండేది. అంతే తప్ప చంపిన సియా పేరుతో పిలవడంపై ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివ్ కామెంట్లతో పేలుతూ ఉన్నాయి. అయితే ఇలా జనం మైండ్ సెట్ క్రైమ్ అండ్ వైల్డ్గా మారిపోయి క్రిమినల్ మెంటాలిటీ ఉన్నలకు అట్రాక్ట్ అవుతుందని తెలిసే అమెరికా లాంటి దేశాలు కొన్ని ఘటనల విషయంలో చాలా కర్కశంగా వ్యవహరిస్తున్నాయి. ఒసామా బిన్ లాడెన్ను పాకిస్తాన్లోని రహస్య స్థావరంలో హతమార్చిన తర్వాత ఈ తీవ్రవాది మృతదేహాన్ని ఎక్కడ ఖననం చేసినా అదో టూరిస్ట్ స్పాట్గా మారిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత అదో పవిత్ర స్థలంగా మార్చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదని అమెరికాకు తెలుసు, ఎప్పుడో గ్రహించింది. అందుకే లాడెన్ మృతదేహాన్ని ఏం చేశారో కూడా ఇప్పటికీ బయటి ప్రపంచానికి తెలియనివ్వలేదు. కానీ ఒక సోర్సెస్ ప్రకారం ఉత్తర అరేబియా సముద్రంలో ఎవ్వరికీ తెలియని, గుర్తు తెలియని ప్రదేశంలోకి తీసుకెళ్లి ఆ శవాన్ని పడేసినట్లు మాత్రమే బయటి ప్రపంచానికి తెలుసు. వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఆ మహాసముద్రంలో అది ఎక్కడుంది అనేది ఎవ్వరికి తెలియకుండా అమెరికా సీక్రెట్గా ఉంచేసింది. మీకు మైండ్ బ్లాక్ అయ్యే కొన్ని వాస్తవాలు చెబుతా వినండి. ఈ డార్క్ టూరిజంపై జనం ఆసక్తి ఎంతలా విస్తరిస్తుంది అంటే ప్రపంచంలో అత్యధికంగా క్రైమ్ జరిగిన ప్రదేశాలు, వేలాది మందిని హింసించి చంపేసిన ప్రదేశాలకు ఈ గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేసి మరీ అక్కడికి వెళ్ళి చూసొస్తున్నారు. అలాంటి ప్లేసుల్లో హిట్లర్ జర్మనీలో కొన్ని లక్షల మందిని బంధించి చంపేసిన అరాచకాలకు సాక్ష్యంగా మిగిలిపోయిన కాన్సంట్రేషన్ క్యాంప్స్, అట్లాగే ఉత్తరాఖండ్లోని రూప్కుండ్ సరస్సును స్కెలిటన్ సరస్సు అంటారు. ఈ హిమాలయ సరస్సులో వందలాది మంది అస్థిపంజర అవశేషాలు ఉన్నాయి. దీని చుట్టూ వినిపించే కథలు గగురుపాటు కలిగిస్తాయి. పోర్ట్ బ్లేర్లోని కాలాపానీ జైలు, అలాగే భోపాల్లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ, ఆంగ్లేయులు చూపించిన నరక యాతనకు ప్రత్యక్ష సాక్ష్యంగా మిగిలిన కోల్కతాలోని విక్టోరియా మెమోరియల్, రాజస్థాన్లోని బాంగ్రా ఫోర్ట్, న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్రాజడీకి సాక్ష్యమైన గ్రౌండ్ జీరో ప్లేస్. ఈ ప్రాంతాలన్నీ ఇప్పుడు డార్క్ టూరిజానికి పెట్టింది పేరుగా మారిపోయాయి. గతంలో ఒక ఆహ్లాదకరమైన ప్రదేశానికి వెళ్ళి హాయిగా ప్రశాంతంగా గడిపి రావాలనుకునే వాళ్ళు, కానీ జెన్జీ మాత్రం ఈ డార్క్ టూరిజం ప్లేసులకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అట్లాగే వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.